హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టైం అయితే 6:45 అయిపోతుందండి. లేవడానికి 5:50కి లేచాను. ఈరోజు మెలకు వచ్చేసింది. లేచిన తర్వాత కాసేపు అలా మంచం మీద ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మరి మంచము పరుపు తేడాను ఏమో తెలియదు కానీ ఈరోజు చాలా ఎక్కువగా లేవగానే నడుము నొప్పి అయితే వస్తుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు లేదు, లేచిన కొద్దిసేపు అయితే వస్తుందండి. సో ఇంకా కాసేపు మంచం మీదే ఉండి మా హస్బెండ్ చాలా నడుము నొప్పి వస్తుందంటే ఆయన నొప్పుతూ ఉన్నారు. తర్వాత ఇంకా లేచి నేను జడబీ వేసుకొని కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంక ఇప్పుడు మా హస్బెండ్ కోసం టీ అయితే పెడుతున్నానండి. ఎడిట్ చేయాల్సిన ఫుటేజ్ చాలా ఉందండి. నిన్న పిల్లలకి స్కూల్ సెలవు ఇవ్వడము, నాకు ఎడిటింగ్ అవ్వలేదు వాళ్ళతోటి. ఈరోజు ఎలాగైనా ఎడిట్ చేసిన ఫుటేజ్ ఎడిట్ చేస్తే కానీ నాకు స్పేస్ దొరకట్లేదు. మంచిగా వ్లాగ్ ఎక్కువసేపు షూట్ చేయడానికి ప్లేస్ అయితే ఉండట్లేదు అనమాట. సో ఇంకా టీ అయితే పెట్టేశానండి. ఈ పక్కన బియ్యం కూడా కడిగేస్తాను. నిన్న నైట్ నేను మీకు చెప్పాను కదా, వేరుశనగ గుళ్ళు అలాగే ఈ చట్నీకి కొత్తిమీర, టమాటా, దోసకాయ కలిపి అయితే వేగించుకుని ఉంచుకున్నానండి. అది నాకు ఇప్పుడు చాలా ప్లస్ పాయింట్. ఇక్కడ నేను బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసి ఇది మిక్సీ అయితే పెట్టేసుకుని ఇడ్లీకి అయితే రెడీ చేసేస్తాను. అండ్ ఈరోజు ఇంకా వంకాయలు అయితే కూర ఉండదాం అనుకుంటున్నానండి. వీటిని కూడా కట్ చేసుకుని కూర వేసేస్తాను స్టవ్ మీద. సో లెట్స్ స్టార్ట్. స్టవ్ మీద అయితే మా వారి కోసం టీ అయితే పెట్టేశానండి. ఇంకా నేను 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. మార్నింగ్స్ ఈ మధ్యలో 2.5 గ్లాసుల వరకు బియ్యం అయితే తీసుకుని వండేస్తున్నానండి. ఎందుకంటే నైట్లు మేము చపాతీ వేసుకుంటున్నాం కదా, నేను చపాతీ తినలేకపోతున్నాను, అన్నమే తింటున్నాను అనమాట. అందుకనేసి మార్నింగ్గా కొంచెం ఎక్కువ అన్నం వండేసుకుంటే ఇది నైట్ తినేచ్చు కదా, మళ్ళీ నాకు దానికోసం ఒక హాఫ్ గ్లాస్ బియ్యం మళ్ళీ ఏం వండుకుంటాను అని చెప్పి ఒక చపాతీ తిని మిగతాది అన్నం తినేస్తున్నాను పెరుగది వేసుకుని. సో ఇంకా నాకు అన్నం అవసరం అవుతుంది, మళ్ళీ వండుకోవడం ఎందుకు అనేసి కొంచెం ఎక్కువ వండుకుంటున్నాను అనమాట. అలాగే షాను కూడా కొంచెం పెరుగన్నం అయితే తింటుందండి. మా వారైతే నైట్లు కంప్లీట్గా అన్నం తినడం మానేశారు. ఈ మనుకి ఇదే ఛాన్స్ అని అన్నం మానేయడానికి చక్కగా అది కూడా చపాతీలు తింటుంది. అసలే ఎండిపోయినట్టు ఉంటుందా పిల్ల, ఇంకెక్కడ ఎండిపోతుందా అని నా భయము. కొంచెం అన్నం తినమ్మా అన్నా కూడా తినట్లేదండి. తర్వాత అయితే మా వారికి టీ అయితే ఇచ్చేసానండి. స్టవ్ మీద ఏమో బియ్యం కడిగి అయితే పెట్టాను, అది ఉడుకుతుంది. ఈ లోపల నేను ముందుగానే నిన్న రాత్రి జీడిపప్పు అయితే నానబెట్టుకున్నానండి. వాటిని ఒలుచుకుని పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. నుంచుని కట్ చేస్తుంటే ఎక్కువసేపు నుంచుంటే కాలు నొప్పి చేస్తుందని చెప్పాను కదండి. సో అందుకనేసి కింద అయితే కూర్చున్నాను. నేను ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకునేసరికి నాకు రైస్ అయితే ఉడికిపోయిందండి. అన్నాన్ని అయితే వాట్ చేస్తున్నాను. పిల్లలకి ఎగ్ రోజు కూడా పెడదాము అన్నట్టుగా ఎగ్స్ కూడా బాయిల్ చేశానండి. ఒక 3 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. మా వారు నాకు వద్దు గుడ్డు, నైట్ ఎలాగో చికెన్ తింటాను కదా ఇంకా అంతెందుకు అనేసి అన్నారు. సో అందుకనేసి ఆయనకైతే ఎగ్ వేయలేదు, కానీ ఒక 3 ఎగ్స్ వేసాను కదా, నా దాంట్లో హాఫ్ అయితే తింటారు. సో ఇంక ఇదిగోండి బియ్యము అన్నం వార్చేసాను కదా, నెక్స్ట్ స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. చాలామంది కూరలో నువ్వు ఎందుకు అంత ఉల్లిపాయ ముక్కలు వేస్తావు భవాని అని అడుగుతారండి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి. ములక్కాడ కూర ఒకటి, వంకాయ కూర ఒకటి ఉల్లిపాయలు ఎక్కువ వేయకపోతే కూరలాగా అనిపించదండి నాకు. అందుకనేసి నేను కొంచెం ఉల్లిపాయ ఎక్కువనే వేస్తాను. అది కూడా ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కోసేదానికన్నా చీరికల కింద కోసి ఉన్నప్పుడు కూర కలుపుకోవడానికి కూడా చాలా వీలుగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా మా మను అయితే మొత్తం ఏరుకుంటూ కూర్చుంటుంది కదండి, దానికోసం ఇక నేను జీడిపప్పులు కూడా వేసాననమాట. ఇంకా ఇవి మగ్గిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకుని ఉంచుకున్న వంకాయ ముక్కలన్నిటిని అయితే వేసి మూత అయితే పెట్టేశానండి. అది అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల నేను నిన్న రాత్రే వేపించుకుని ఉంచుకున్నాను కదండి, వేరుశనగ గుళ్ళు, కొత్తిమీర, టమాటా, తర్వాత దోసకాయ, వీటన్నిటిని కలిపి చట్నీ అయితే చేయడానికి ఇంక అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి. మొన్న సంతలో 10కి 3 దోసకాయలు అయితే ఇచ్చారండి చిన్నవి. దోసకాయ కానీ
మనము వంకాయ కానీ వీటిని చట్నీ కింద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం వేరుశనగులు వేసుకుని ఆ దోసకాయలోకి కొంచెం కొత్తిమీర కానీ లేకపోతే కొంచెం కరివేపాకు ఇలా ఏమన్నా వేసి వేగించుకుని చట్నీ చేసుకున్నారంటే మీకు చాలా బాగుంటుందండి. నేను ఎక్కువగా కొత్తిమీర, టమాటా, దోసకాయ కానీ లేకపోతే దొండకాయ కానీ వంకాయ కానీ ఏదైనా కూరగాయలు అయితే కలిపి చేస్తానన్నమాట. బాగుంటుంది. చాలా కాలం అయిపోయింది నేను దోసకాయలతో చట్నీ చేసి. పాత వ్లాగ్స్ అప్పుడు మీకు రెగ్యులర్గా కనిపిస్తాయండి. అప్పుడు మల్కాజ్గిరిలో ఉండేవాళ్ళము. అప్పుడు నేను సంతకి చివరికి వెళ్ళేదాన్ని అనమాట. సో ఆ చివరిలో వెళ్ళినప్పుడు లాస్ట్లో కూరగాయలు తక్కువ రేటుకి ఇచ్చేవారండి. అప్పుడు నేను తక్కువ రేటుకి ఎక్కువ కూరగాయలు కొనుక్కొని తెచ్చుకుని వాటిని పిల్లలకి ఇలాగా చట్నీల కింద అయితే తింటారు కదా, ఉత్తిగా మనుగు పెట్టినా అది వేరుకుంటూ కూర్చుంటుంది అనేసి ఇలా చట్నీల కింద చేసి ఇడ్లీలో వేసి అయితే పెట్టేదాన్ని. ఈ మధ్యలో నేను సరిగ్గా చేయట్లేదు ఇది చట్నీలు. ఇంకా నిన్న సంతలో తక్కువ రేటుకి వస్తున్నాయి కదా దోసకాయలు అనేసి తీసుకున్నానండి. ఇంకా అది దాన్ని మిక్సీ పట్టేసాక ఆ చట్నీని తాలింపు అయితే వేసానండి. అసలు మీరు నమ్మరు, చట్నీ సూపర్ ఉందండి. చేత్తోనే నాకేసరి మా ఆయనకి అంత నచ్చింది చట్నీ అయితేనే. నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట. ఇదిగోండి వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మగ్గిపోయాయి. దీంట్లోకి అయితే కొంచెం కారం అయితే వేసేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసి మళ్ళీ దీన్ని కాసేపు మూత పెట్టేసామనుకోండి కారం కూడా నూనెలో అయితే కాసేపు వేగుతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా టైం అయిపోతుందండి. ఇప్పటికే టైం 8:00 అయిపోయింది. సో నేను ఫాస్ట్గా పనులన్నీ పూర్తి చేస్తున్నాను. మా పక్కన మను మీద అరుస్తున్నాను. అది లెగవే అంటే లెగదు. లేచిన తర్వాత ఏమో హోంవర్క్ చేయలేదు నిన్న అనేసి హోంవర్క్ చేస్తుందనమాట. నిన్నంతా స్కూల్ సెలవే కదా ఏం చేసావే అని ఇక దాని మీద అయితే అరుస్తున్నాను నేను. అది నన్ను చేయించమని అడుగుతుందండి. నేను మ్యాథ్స్, ఇంగ్లీషు, ఈవీఎస్ ఇలాంటివి చేయించగలుగుతాను కానీ హిందీ నా వల్ల అయితే అస్సలు కాదు. సో హిందీ హోంవర్క్ అక్కన అడిగి చేసుకో అనేసి వదిలేసాను అనమాట. చేయలేదంట. సో ఇప్పుడు ఇంకా కంగారు పడిపోతుంది. ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టేశానండి. పిల్లలు తిని వాళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి టైం అయితే 8:20 అయితే అయ్యిందనమాట. ఇంకా షానుకి లేట్ అయిపోతుంది మనుతో పెట్టుకుంటే అనేసి షానుని మా హస్బెండ్ స్కూల్లో దింపేసి తర్వాత మనుని తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు. మను స్కూల్కి వెళ్ళేసరికి టైం అయితే 8:20 అయ్యింది. తర్వాత అయితే ఇంకా నేను ఎడిటింగ్ పని అయితే పూర్తి చేసుకున్నానండి వాకింగ్కి వెళ్ళొచ్చాకని. ఇప్పుడు టైము 2:40 అలా అవుతుంది. షానమ్మ, మనమ్మ స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట. ఇంకా వచ్చి రాగానే వాళ్ళకి రోజు మ్యాథ్స్ కాదు అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి. అబాకస్ క్లాస్ టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వాళ్ళకి క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పాను కదండి షానుకి, మనుకి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే వచ్చేస్తున్నాయి అనేసి. February 26న వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఉంది. అది కూడా షానుకి ఉందనమాట, కంప్యూటర్ ఎగ్జాము. సో నేను సిలబస్ అంతా పిల్లల చేత చదివించిన తర్వాత ఆ సిలబస్ని క్వశ్చన్స్ కింద ఎక్కించి వాటికి ఎగ్జామ్ లాగా రాయిపిస్తాను అనమాట. ఈరోజు ఎలక్ట్రీషియన్ అయితే పిలిపించామండి. ఇంట్లో ఫ్యాన్ ఒకటి తిరగట్లేదు, గీజర్ షాక్ కొడుతుంది. తర్వాత ఏమో నాది భవానీ పాఠశాల అన్నది లైట్ వెలిగేది ఆగిపోయింది అనమాట. సో అందుకనేసి అర్బన్ కంపెనీలో మేము బుక్ చేసుకున్నాం అనమాట. ఆయన ఎలక్ట్రీషియన్ వచ్చి ఫ్యాన్ అది బాగు చేశారండి. పనిలో పని మేకులు కొట్టించి పిల్లల ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టించేశాను. తర్వాత గీజర్ అయితే మాత్రము అపార్ట్మెంట్ మొత్తానికి ఎర్తింగ్ ఉండాలంట. మా అపార్ట్మెంట్కి లేదేమో అందుకే మీకు షాక్ కొడుతుంది అనేసి చెప్పారండి. అది బాగోదు అని అన్నారు. షాను మను వచ్చేసారండి. నచ్చిందా? మనులు తమరు డాడీ ఎక్స్ప్రెషన్స్ కనపడవు, డాడీవి నువ్వు. టైం అయితే 7:30 అయ్యిందండి. పిల్లలిద్దరిని కరాటే క్లాస్ నుంచి అయితే తీసుకుని వచ్చేసారు. చాలా రోజులు అయిపోయిందండి మేము చికెన్ కానీ మటన్ కానీ తిని. మా రుతి ఫంక్షన్లో వేశారు కానీ ఏంటో నాకు ఫంక్షన్ టైంలో అసలే ఆకలేదు, తినలేదు. సో ఇంకా ఈరోజు బుధవారమే కదా చికెన్ తిందాము. దట్టు చపాతీలోకి చికెన్ కావాలని పిల్లలు అడిగారండి. అందుకనేసి చికెన్ అయితే తీసుకొచ్చాను 1/2 kg. పిల్లల్ని కరాటేలో తిప్పి ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయండి. సో ఇంకొక నేను దీంట్లోకి చికెన్ పీసెస్ అయితే వేసేసుకున్నాను. దీన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఒక 1/2 hour అయితే ఉంచానండి. ఆనియన్స్ మగ్గిపోయినాయి అనేసి చికెన్ పీసెస్ వేసానండి. ఇది అవుతూ ఉంటుంది. ఈ లోపల నేను చపాతీలు కూడా చేసేసుకుని ఉంచుకుంటాను.
మళ్ళీ ఎక్కడ తిడతావు చూసి ఇచ్చాను మళ్ళీ తిడతావని చెప్పి అవి కూడా వేసింది నాకు ఏ ఎప్పుడు రిప్లై కూడా ఇవ్వబట్టావు కదా మళ్ళీ ఇవ్వవు కదా నాకు ఇప్పుడు ఫస్ట్ నన్ను మ్యూట్లో పడేస్తావు అంటే అన్ని వీటిలోనే ఉంటాయి నువ్వు మెయిన్ అన్నీ పడేస్తావు ఎవరు అలా అనుకుంటే నేను చేయను నీకు అంత అవసరం నాకు వాట్సాప్ వాడడం రాదు రాదు అన్నవాడు అన్మ్యూట్ చేయడం రాదు అన్మ్యూట్ నీ చేతితో చేయకుండా దానికన్నా మ్యూట్ అన్మ్యూట్ చేయడం కూడా రాదు కబుర్లు చెప్పకు మ్యూట్ చేయడం రాదు నోటిఫికేషన్ పెట్టుకోవడం రాదు కబుర్లు మా ఆయన మాటలు నమ్మకండి అన్నీ వచ్చు కావాలన్న మెసేజ్ మ్యూట్లో పడేస్తాడు మా ఆయన విసిగిస్తుంది ఇది మెసేజ్ పెట్టి అని ఎందుకండి ఏ విషయంలో సపోర్ట్ చేయవు ఎంతమంది కపుల్ యూట్యూబర్స్ ఉన్నారు కెమెరా వెనక ఎన్ని డ్రామాలు చేస్తున్నారు తెలుసండి మా ఆయన సరే కానీ సాయి కుమార్ వాయిస్ ఒక్కసారి శివన్నే అందనుకుంటాను గంటకి తగ్గ బొంతకి నువ్వు పొంత నువ్వు పొంత సరేనా చాలా షర్ట్ సరిపోదు ఇంకా చపాతీ చేయాలి చెప్పు శ్రీవారు నేను అందంగా క్లాసులో అన్న పెట్టమని చెప్పు డ్రెస్ వేసుకున్నప్పుడు అనిపిస్తానా ఎప్పుడైనా బాగానే ఉంటా మన వృత్తి ఫంక్షన్కి అందంగా రెడీ అయ్యాను కదా అప్పుడు అనిపించానా ఇప్పుడు బాగానే ఉన్నావు అప్పుడు ఏమనిపించాను చెప్పు మామూలుగా అనిపించావు అంతే చాలా బాగుంది రోజు భవాని దిష్టి తీయాలి అనుకున్నాను అబ్బో అంతేం ఆలోచించలేదమ్మా నేను నువ్వు నా గురించి ఎందుకు ఆలోచించవు ఎందుకు టైం ఇవ్వవు నాకు చాలా 40 సెకండ్స్ చికెన్ అయితే మగ్గిపోయిందండి దీంట్లో కొంచెం మసాలా వేసి వాటర్ వేసేస్తే అయిపోతుంది చపాతీలు కూడా ఆల్రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంట్లో చికెన్ మసాలాలు అవి అన్నీ అయిపోయినాయండి అందుకనేసి నేను చికెన్ షాప్కి వెళ్ళాను కదండి అక్కడ నుంచి వస్తూ తెచ్చేసుకున్నాను ఒకటి వేస్తే చాలు బా సరిపోయింది మసాలా వేస్తున్నాను చూడొచ్చు ఓకే లైట్గానే వేసానే తెలియదు మా ఆయన అంటారండి నన్ను నేను ఇప్పుడు 30sలో ఉన్నా కూడా ముసలిదాన్ని అయిపోయానంట కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అబ్బా నడువు నొప్పి వచ్చేస్తుంది అంటున్నానంట 2 పిల్లలు కంటే నీకు తెలిసేది అవునా మా ఆయన నేను ఈ ఒరిజినల్ వాయిస్ ఉంచేస్తున్నానని నోరు ఇలా జిప్పేసేసుకున్నాను శ్రీవారు మాట్లాడు నువ్వు వీడియోలోకి చెప్పు అన్నావా లేదా ఏమండి అన్నాను మన సబ్స్క్రైబర్స్ బడ్జెట్ వీడియో పెట్టట్లేదు ఎందుకు బడ్జెట్ వీడియో పెట్టు భవాని నీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారా బడ్జెట్ వీడియో కోసం అని అంటున్నారు నువ్వు బడ్జెట్ వీడియో రాయకపోవడానికి కారణం ఏమిటి ఎందుకంటే రాయి ఏమంతా రాస్తావా ఇష్టం రాయమంటే రాస్తాను రాయి నాకు ఇష్టమే నాకు ఒక రోజు కంటెంట్ అవుతుంది కదా అది నాకు చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు బడ్జెట్ వీడియో కోసం అది గోల్డ్ స్కీమ్ అయిపోయిందా ఇయర్ రింగ్స్ కట్టారు కదా అని అడిగారు గోల్డ్ స్కీమ్ ఏప్రిల్కి అవుద్ది అవుతుంది అంటండి గోల్డ్ స్కీమ్ అప్పుడు నా పెళ్లి రోజు ఉంది కదా మా ఇంది నాదిని అప్పుడు మా ఆయన నాకు ఇయర్ రింగ్స్ తీసుకుని వస్తారు కదండి గుప్పు చూసుకో నేను కూర బాగుంటాను మీ అమ్మగారు బాగుంటారా తెలీదు నాకంత ఇంకా ఉడకాలే మీ అమ్మగారు ఉన్నట్టు వచ్చిందా ఇంకా ఉడకాలి ఇంకా ఉడుకుతుంది నీళ్ళేసిందిగా సరే చపాతీలు వచ్చానా నువ్వు లాగేసుకుని వస్తావా స్నానం చేయను ఇంకా చేయవా షార్ట్ వేసుకున్నావా వీడియోస్లో మా వారు మీకు చాలా సైలెంట్గా కనిపిస్తారు కానీ ఎన్ని జోక్స్ వేస్తారోనండి సాయి కుమార్ వాయిస్ మిమిక్రీ చేస్తారు చాలా నవ్విస్తూ ఉంటారనమాట నన్ను అది వీడియో ఆన్ చేసేసరికి ఆపేస్తూ ఉంటారండి ఈరోజు చాలా జోక్స్ వేసుకుంటూ మేమిద్దరం నవ్వుకుంటూనే ఉన్నాము పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి పంపించేసిన తర్వాత అయితే మా వారు వీడియో రికార్డ్ చేస్తున్నారు అనుకున్నాను కానీ చాలా వరకు వీడియోని ఫాజ్లో పెట్టేశారండి అక్కడక్కడే రికార్డ్ అయినాయి సరే డైరెక్ట్గా రాది పెడుతుంటే చాలా ఇష్టంగా చూస్తున్నాను
అడుగుతున్నారు చాలామంది అనేసి ఇక్కడ నేను రాగా అయితే ఉంచేసాను. మళ్ళీ అది మీరు ఓవరాక్షన్ అని ఎలాగా కామెంట్ చేయకండి. గుండె ముక్కలు మొత్తం అంతా చికెన్ కొట్టేసేట 2 గుండె ముక్కలు వేసి మా పిల్లకి అవి గుండె ముక్కలు వేసాడు ఆయన. నువ్వు ఒక మొక్క తిని నీకు ఇష్టం కదా అని నేర్పించుకోవచ్చు. పాట బాగుంటుంది. సో అందుకనే అర్షదీప్ రావడం అండ్ అర్షపటేల్కి రెస్ట్ ఇచ్చి వాషింగ్టన్ రావడం. టైం అయితే 9 o'clock అవ్విందండి. నేను డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసేసాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. కొంచెం సేపు నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి డైరీ అయితే రాసుకుని పడుకుంటాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.